బిడ్డ మృత్తే మన గుండెల్లో జ్వాలయ్యే, అరాచకలకు ముగింపు న్యాయం వచ్చే వేళయ్యే. పోరాటమే మార్గమయ్యే, మన రిజర్వేషన్లు సాధించే. ఒక్కసారిగా లేచిరా ఓబీసీ బిడ్డ లేచిరా. అణచివేతలు పెరిగిన మనగళం ఎప్పుడు తగ్గదు. ఆత్మహత్యల కథలు ఇక రాత్రింబవళ్ళు వినిపించకూడదు. కేంద్రం రాష్ట్రం మాటల్లోనే చెంత చేరతాయి కానీ చిత్తశుద్ధి లేనిదే బీసీలకు రాకుండానే పోతాయే. మన రక్తంలో రగిలే న్యాయం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తెలంగాణలో న్యాయం కోసం మళ్ళీ గర్జించాలి. అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా నిర్విరామ పోరాటాలు కొనసాగుతా ఉన్నాయి. అనేకమైనటువంటి త్యాగాలు, అనేకమైనటువంటి పోరాటాలు, వందలాది ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా బంధులు, నిరసనలు, అదే రకంగా సమ్మెలు అనేకం చేస్తున్నా కూడా ఇలా బీసీల యొక్క కోస తినడం లేదు. అన్నింటినీ గమనించినటువంటి ఉన్నత విద్యావంతుడు మా బీసీ బిడ్డ సాయిచారి ఇవాళ నిన్న ఆత్మహత్యకి దాడి చేసుకొని పెట్రోల్ పోసుకొని పగ మండేటువంటి అగ్గి లోపల ఆహుతైనటువంటి మా బిడ్డ సాయిచారికి శంకరపట్నం మండల బీసీల పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. సాయిచారి గారి వృత్తిని తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నాం. వారి మరణాన్ని వృధా కాకుండా బీసీ వర్గాలంతా కూడా అతని ప్రాణం పడ్డ బాధ బీసీ గుండెల్లో నిప్పుచాలే. ఇక మనసు విరిచి కన్నీళ్లు కాచే రోజులు చాలన్నా, ప్రాణాలు తీయక హక్కులు సాధించే దిశగా నడుద్దన్నా. అమలు కావాల్సినటువంటి హామీలను సాధించుకున్నట్ల బీసీ ఆజాదీ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని చెప్పేసి మనమంతా కలిసి వస్తే తప్పడు రిజర్వేషన్ల భక్తి.